జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరికొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకున్న వారంతా ఒక్కరొక్కరుగా అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వీళ్ళందరినీ చూసారా? ఏదో అనారోగ్యం వెంటాడుతోంది అనుకుంటున్నారా? అదేం కాదు. రోగం కుదిరేందుకు డాక్టర్ దగ్గరకు వెళితే కొత్త రోగాలు అంటుకుంటున్నాయి. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అనుకునేరు. చదివింది చాలా తక్కువ. ఆసుపత్రిలో కనీసం కాంపౌండర్గా పనిచేసిన అనుభవం కూడా లేదు. జస్ట్ 2 ఏళ్లు మెడికల్ షాప్లో పనిచేశాడంతే. ప్రకాశం జిల్లా తెల్లపాడు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తేశాడు. 2 ఏళ్లుగా గ్రామస్తులకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా సైకిల్పై వెళ్లి వాళ్లకు వైద్యం చేస్తాడు. కానీ తాజాగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం పొందిన ఒక్కొక్కరు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఏదో మాయదార రోగం వచ్చినట్టు కాళ్లు చేతులు వాస్తున్నాయి. విపరీతంగా దురదలు రావటం, పొట్ట ఉబ్బటం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు తీవ్రంగా మారడంతో కొందరు గుంటూరు, మరికొందరు హైదరాబాద్, ఇంకొందరు ఒంగోలులో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీశారు. అయితే టెస్టులు చేసిన వైద్యులకు అసలు నిజం తెలిసిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిరాని వైద్యం చేశాడని, అందరికీ హెవీ డోస్ మెడిసిన్ ఎక్కించాడని తేలింది. ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ చేయించుకున్న మహిళ చనిపోయింది. ఇవే లక్షణాలతో కొందరు ఆసుపత్రి మంచమెక్కారు. ఫస్ట్లో అయితే గంటకి ఏదో ఒక లిక్విడ్ కానీ ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. దడగా నీరసంగా అట్లాగా ఉంటుంది. ఇంక ఈ మందులు వాడిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అతను ముందు ఎక్కించుకొని ఇంటి దగ్గరే ఎక్కించుకొని వచ్చి డైరెక్ట్గా చేసేవాడు. పేషెంట్ దగ్గరకు వచ్చి పేషెంట్ ఉందా అని కూడా చూడకుండా నోట్ చేసుకొని వచ్చి చేసేవాడు. ఆయన చేసిన ఇంజక్షన్ల వల్లనే కేవలం అందరికీ సేమ్ ప్రాబ్లం. ఈ గ్రామంలో ఇప్పటికి 4-5 చనిపోయారు. ఇవే లక్షణాలతో గ్రామానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందడంతో కలకలం రేగింది. గతంలో ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్లు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. భవిష్యత్తులో తమకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుందేమోనన్న సందేహాలు వాళ్లను వెంటాడుతున్నాయి. ఇంత దారుణానికి గ్రామస్తుల ఆందోళనకు కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ బాలప్రసాద్ మాత్రం పరారీలో ఉన్నాడు.